సో మీరు ఒకటే దెబ్బ ఈ 99 కన్నా లేకపోతే మీకు అక్కడ 50 వచ్చింది, మీరు ఎస్టీ కేటగిరీ అయినా కానీ మీరు క్వాలిఫై అయిపోయినట్టే. అంటే మీకు ఈ కట్ ఆఫ్ మార్క్స్ జేఈ అడ్వాన్స్డ్ కట్ ఆఫ్ చూసుకోవాలి, అదేవిధంగా టోటల్ ఎన్టీఏ స్కోర్ చూసుకోవాలి. ఈ రెండే మనకి ఆ పేజీలో ఇంపార్టెంట్ అన్నట్టు. సో మీ స్కోర్ గురించి కన్ఫ్యూజన్గా ఉందా, జస్ట్ కామెంట్ చేయండి జేఈ ర్యాంక్ రైట్ నౌ. ఇది కామెంట్ చేస్తే మీకు ఐ విల్ సెండ్ యూ ద లింక్ టు ప్రెడిక్ట్ యువర్ కాలేజ్. మీ యొక్క జేఈ ర్యాంక్ను బట్టి మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుందో నేను చెప్పేస్తాను. సార్ జేఈ ర్యాంక్ ఇవ్వలేదు కదా, జేఈ పర్సంటైల్ ఇచ్చిండ్రు కదా, మన యొక్క edu9.in పోయేసి మీరు దాన్ని పర్సంటైల్ని కాస్త జేఈ ర్యాంక్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఆ ఫార్ములా నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మన edu9.in కూడా ఇస్తాను. మీరు ఎక్కడ కావాలన్నా అక్కడ పోయేసి చేసుకోండి. ఫస్ట్ ర్యాంక్గా కన్వర్ట్ చేసుకోండి, ర్యాంక్ నుంచి కాలేజ్ ప్రెడిక్ట్ చేసుకోండి. 2 నిమిషాల పని ఇది. లేదు మీకు అది తెలియలేదు, అక్కడేమో జేఈ పర్సంటైల్ అని పెడితే మీకు దాన్ని మార్క్స్గా మార్చిస్తాం, ర్యాంక్గా మార్చిస్తాం. జేఈ ర్యాంక్ అని కానీ ఇచ్చినారంటే మీకు కాలేజ్ ప్రిడిక్షన్ చేసిస్తాం. edu9 కెరియర్ గైడెన్స్ మీకు రిజల్ట్స్ వచ్చిన వెంటనే లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేస్తుంది. కాబట్టి తెలుగు విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక రకాలైనటువంటి ఇన్పుట్స్ ఇందులో ఉంటాయి. కాబట్టి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే మీకు రిజల్ట్స్ వచ్చిన మరుక్షణం మన యొక్క లింక్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. అదేవిధంగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది అన్బయాస్డ్గా క్లియర్గా మీ దగ్గరికి చేరుతుంది. థ్యాంక్ యూ.